దాదాపు 6 నెలల తర్వాత టీమిండియా టెస్టులు ఆడబోతుంది. సొంత గడ్డపై 2 టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. చెన్నై వేదికగా ఈ నెల 19 నుంచి 23 వరకు తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే చేపాక్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. మరోవైపు ఈ టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎంపికపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ దళం కూర్పుపై ఫోకస్ పెట్టారు. అదనపు పేసర్ ను తీసుకోవాలా లేదా స్పిన్నర్ ను తీసుకోవాలా అనే దానిపై టీం మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తుంది. ఒక స్థానం కోసం యువ పేసర్ ఆకాశ్ దీప్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, అలాగే అక్షర్ పటేల్ మధ్య పోటీ నడుస్తుంది. అయితే చేపాక్ స్టేడియంలో ఎర్రమట్టి పిచ్చిపై మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. నల్లమట్టి పిచ్చి స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి ఎంపిక తేలికగా ఉండేది. కానీ ఎర్రమట్టి పిచ్చిను అంచనా వేయడం కష్టం కాబట్టి బౌలర్ల ఎంపిక గంభీర్, రోహిత్ శర్మకు అదనపు తలనొప్పిగా మారింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో పిచ్చి తేమగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. పిచ్చి ఆరంభంలో పేసర్లకు, మ్యాచ్ జరిగే కొద్ది స్పిన్నర్లకు అనుకూలిస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. బౌలింగ్ దళంలో బుమ్రా, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు చోటు దాదాపు ఖాయమనే తెలుస్తుంది. మరో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఎర్రమట్టి పిచ్చిపై అదనపు పేసర్ ను తీసుకుందామా లేదా స్పిన్నర్ ను తీసుకోవాలా అనేది టీం మేనేజ్మెంట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ ల మధ్య పోటీ నెలకొంది. ఈ రేసులో అక్షర్ పటేల్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. అందుకు అతని బ్యాటింగ్ సామర్థ్యమే కారణం. అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తీసుకోవాలనుకుంటే కుల్దీప్ యాదవ్ ని ఎంచుకోవచ్చు. లేదా ఇద్దరు స్పిన్నర్లు చాలనుకుంటే మూడో పేసర్ ని ఎంచుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పై ఆకాశ్ దీప్ అరంగేట్ర టెస్టులోనే 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో బౌలింగ్ దళంలో ఒక స్థానం కోసం కుల్దీప్, అక్షర్ అలాగే ఆకాశ్ దీప్ మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది.